మహేశ్వరం నియోజకవర్గంపై ఎవరు పట్టు సాధించారు? మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి సత్తా చాటడం ఈజీయేనా, లేక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారా, లేదా బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీజేపీనే ప్రజలు అసలైన ప్రత్యామ్నాయంగా భావిస్తారా? మహేశ్వరం ఓటర్లు ఇటువైపు చూస్తున్నారు. వాచ్ దిస్ స్టోరీ. మహేశ్వరం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ సెగ్మెంట్ గా పేరు తెచ్చుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడమే అందుకు కారణం. మహేశ్వరం పరిధిలో 3,80,000 మందికి పైనే ఓటర్లున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య 4 లక్షలు దాటే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో సబితా ఇంద్రారెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు. వైఎస్ హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో తన కుమారుడు కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీ చేయడంలో ఆమెకు హస్తం టికెట్ దక్కలేదు. దీంతో బరిలో నిలవకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో 2014లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తీగల కృష్ణారెడ్డిని విజయం వరించింది. 2018కి వచ్చేసరికి సబితా ఇంద్రారెడ్డి మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. విజయం సాధించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి జంపు కొట్టారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే మహేశ్వరం నుంచి సబితా గెలిచింది 2 సార్లు అయితే ఆ 2 సార్లు కూడా మంత్రి కాగలిగారు. అంతలా సబితకు ఈ సెగ్మెంట్ అచ్చి వచ్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. అయితే ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్ నిధుల వర్షం కురిపించారు. మహేశ్వరం పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు ప్రతి పంచాయతీకి 15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ నిమిత్తం వెంటనే జీవో జారీ చేస్తామన్నారు. జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు చెరో 25 కోట్లను మంజూరు చేశారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపాలిటీలకు చెరో 50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి సబితా చాలా తపనపడి పనిచేస్తారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మరోసారి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టిలో ఎంత మంచి పేరున్నా సబితకు ఆ స్థాయిలో నియోజకవర్గంలో అనుకూలత కనిపించడం లేదు. ఏ స్థాయిలో అభివృద్ధిని చేపట్టి ప్రజల్లో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారో అదే స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబితా రాకతో బీఆర్ఎస్ బలపడినప్పటికీ అంతకంటే ఎక్కువగా రోజు రోజుకు బలహీనమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అసంతృప్త గలం వినిపిస్తున్నారు. గులాబీ టికెట్ రాకపోతే పార్టీ మారైనా సరే పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇతర పార్టీల సంగతి తర్వాత ముందు తీగలకు సర్ది చెప్పడమే సబితకు పెద్ద టాస్క్ గా మారింది. సబిత చెప్పిన తీగల వినిపించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం సొంత నియోజకవర్గం కాకపోవడంతో ఆమెకు ఇక్కడ బలమైన క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్. కందుకూరు, మహేశ్వరం మండలాలతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ, భడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడా సబితకు బలమైన క్యాడర్ లేదు. ఇక బలమైన గులాబీ నేతలుగా పేరున్న వాళ్ళంతా టికెట్ ఆశించే స్థాయికి చేరుకున్నారు. అలాంటి నేతలంతా ఇప్పటికే బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయారు. అందుకే ఈసారి ఆమెకు పోటీ అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. సబితా ఇంద్రారెడ్డి ఏ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి జంపు కొట్టారో అదే కాంగ్రెస్ లోకి రోజు రోజుకు చేరికలు పెరుగుతుండడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి ఆశావహుల లిస్టు క్రమంగా పెరుగుతోంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న హామీతోనే ఆమె బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారనే ప్రచారం సాగుతోంది. దేప భాస్కర్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, అమరేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన
కొత్త మనోహర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారని టాక్. అన్నింటికి మించి గులాబీ టికెట్ రాని పక్షంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా రేవంత్ రెడ్డితో తీగల చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఏదేమైనా ఇక్కడ నేతల కంటే కాంగ్రెస్ కు గట్టి క్యాడర్ ఉంది. అందుకే కాంగ్రెస్ లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారని టాక్. అయితే టికెట్ ఎవరికి వచ్చినా మిగతా వారు మాత్రం ఇతర పార్టీల అభ్యర్థులకు సహకరించే ప్రమాదం అయితే కాంగ్రెస్ కి పొంచి ఉంది. మహేశ్వరంలో బీజేపీ కూడా బలంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. ఆ మధ్య గులాబీ గూటికి చేరిన మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ కాంటేకర్ తిరిగి బీజేపీలోకి వచ్చేశారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ ను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో రాబోయే ఎన్నికలపై కమలం నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. బీజేపీ నుంచి ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అందెల శ్రీరాములు యాదవ్ రేసులో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇటీవలే వీరేందర్ గౌడ్ కూడా బాగా యాక్టివ్ అయ్యారు. దేవేందర్ గౌడ్ సొంతూరు తుక్కుగూడ కావడంతో ఆయన పాత పరిచయాలు కూడా వీరేందర్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలతో గౌడ్కు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఈసారి వీరేందర్ కు టికెట్ ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఓటర్ల మనోగతాన్ని బట్టి చూస్తే బీజేపీ యువనేత వీరేందర్ గౌడ్ కు ప్రజల్లో ఎక్కువ జనాదరణ కనిపించడం విశేషం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటే ఎక్కువ వీరేందర్ కు పాజిటివ్ పవనాలు వీస్తున్నాయని టాక్. ఓవరాల్ గా చూస్తే మహేశ్వరం నియోజకవర్గంలో చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా బీజేపీ బలపడుతున్న తీరు మాత్రం బీఆర్ఎస్ ను బాగా టెన్షన్ పెడుతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీరేందర్ గౌడ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే సబితా ఇంద్రారెడ్డికి టఫ్ ఫైట్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి మంత్రం జపించినా ఈసారి మహేశ్వరంలో కారు జోరుకు బ్రేకులు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.